సాయిరామ్. ఉత్తరంలో స్థలానికి ఉత్తరంలో ఒక రోడ్డు ఉందనుకోండి. ఆ స్థలాన్ని అప్పుడు మనం ఉత్తర ఫేసింగ్ స్థలం అంటాం. అంటే నార్త్ ఫేసింగ్ ప్లేసు ప్లాట్ కొనుక్కోదానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చూస్తాం మనం? ఆ ప్లాట్కి రోడ్ ఎక్కడుందో చూస్తాం. అంటే కంపస్ అనేది ఉంటుంది కదా, చిన్న ఇన్స్ట్రుమెంట్. కంపస్లో నీడిల్ ఎప్పుడు కూడా ఉత్తరమే చూపిస్తుంటుంది. ఉత్తరంలో రోడ్డు ఉందనుకోండి ఆ స్థలానికి, దాన్ని మనం ఉత్తరం ఫేసింగ్ స్థలం అంటాం. అంటే నార్త్ ఫేసింగ్ ప్లాట్. లేదా ఇల్లు కొనడానికి వెళ్ళాం, ఫస్ట్ చూస్తాం. ముందు చూసేది ఏంటి? రోడ్ ఎట్టుంది. రోడ్ని బట్టి స్టార్టింగ్ వాస్తు ఇంకా అక్కడి నుంచి మొదలవుద్ది. సో ఇంటికో ప్లాట్కో రోడ్ ఉత్తరంలో ఉందనుకోండి, దాన్ని ఉత్తర ఫేసింగ్ స్థలమో ఇల్లు అంటాం. అలాగే ఒక స్థలానికి తూర్పులో రోడ్డు ఉందనుకోండి, దాన్ని ఈస్ట్ ఫేసింగ్ స్థలం, తూర్పు ఫేసింగ్ స్థలం అంటాం. దక్షిణానికి రోడ్డు ఉందనుకోండి స్థలానికి, దాన్ని మనం సౌత్ ఫేసింగ్ స్థలం, దక్షిణముఖం స్థలం అంటాం. లేదు స్థలానికి పశ్చిమంలో ఒక రోడ్డు ఉందనుకోండి, ఆ స్థలాన్ని మనం వెస్ట్ ఫేసింగ్ లేదా పశ్చిమ ముఖం ద్వారం, పశ్చిమ ఫేస్ చేస్తున్న స్థలం అని పిలుస్తాం. కొన్ని స్థలాలకి 2 రోడ్లు ఉంటాయి కదా. ప్రతి స్థలానికి ఒక రోడ్డు అయితే కంపల్సరీగా ఉంటుంది. కానీ కొన్ని స్థలాలకి ఏంటంటే 2 రోడ్లు ఉంటాయి. ఉత్తరంలో ఒక రోడ్డు, తూర్పులో ఒక రోడ్డు ఉందనుకోండి. ఆ స్థలానికో ఇల్లుకో దేనికో ఫ్యాక్టరీకో దేనికైనా అనుకోండి, దాన్ని మనం ఉత్తరంలో ఒక రోడ్డు, తూర్పులో ఒక రోడ్డు ఉంటే దాన్ని మనం ఈశాన్య స్థలం అంటాం. అదే తూర్పులో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు ఉందనుకోండి ఆ స్థలానికి, దాన్ని ఆగ్నేయ స్థలం అంటాం. దక్షిణంలో ఒక రోడ్డు, పశ్చిమంలో ఒక రోడ్డు ఉన్న స్థలాన్ని నైరుతి స్థలంగా పిలుస్తాం. పశ్చిమంలో ఒక రోడ్డు, ఉత్తరంలో ఒక రోడ్డు ఉందనుకోండి, దాన్ని మనం వాయవ్య స్థలం అంటాం. అంటే మొత్తం ఎన్ని స్థలాలు ఉన్నాయి? ఒకటి ఉత్తరం ఫేసింగ్, తూర్పు ఫేసింగ్, దక్షిణ ఫేసింగ్, పశ్చిమ ఫేసింగ్, 4. అంటే వీటికి ఒకటే రోడ్డు ఉంది. ఇంకా 4 ఈశాన్య స్థలం, ఆగ్నేయ స్థలం, నైరుతి స్థలం, వాయవ్య స్థలం. వీటికి బ్లాక్స్కి ఏంటి? రెండు పక్కల రోడ్లు ఉంటాయి. ఉత్తర ఫేసింగ్ స్థలాన్ని ఎన్నుకోవడంలో ఎలా ఎన్నుకోవాలి అనేది కొంతమంది అడుగుతూ ఉంటారు. గురుగారు, మేము స్థలం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అసలు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ముందుగా మాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా. ప్రతి చోటుకి మనం వాస్తు చూసే వాళ్ళని తీసుకొని తిరగలేం. కాబట్టి ముందుగా మాకు కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే మనం చూసిన తర్వాత ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళి చూపించుకోవచ్చు. కరెక్టే, అలా నాలెడ్జ్ ఉండాలి కూడా. ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ అంటూ ఉండాలి. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తెలిసి వచ్చింది ఏంటంటే, ఉత్తర ఫేసింగ్ స్థలానికి ముఖ్యంగా స్థలానికి రోడ్ ఎటు పక్కందో చూసుకోవాలి. కంపస్ తీసుకెళ్ళాలి. బట్టి ఒక మంచి కంపస్ తీసుకెళ్ళాలి. కంపస్ రౌండ్గా ఉంటుంది, 360 డిగ్రీస్గా ఉంటుంది. అది 360 డిగ్రీలు. సో కంపస్లో ఒక నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ ఎప్పుడు కూడా ఉత్తరాన్ని చూపిస్తుంది, 90 డిగ్రీస్ ఇలా కరెక్ట్గా. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, అంటే ఉత్తరం వైపు, ఉత్తర వాయువు వైపు, లేకపోతే ఈశాన్యం వైపు అలా తిరుగుద్ది. సో ఎంతవరకు తిరగొచ్చింది అంటే 5 డిగ్రీస్ 10 డిగ్రీస్ వరకు ఓకే ఈ రోజుల్లో. మరి 45 డిగ్రీలు తిరగచ్చు. 45 డిగ్రీస్కి ఒక దిక్కు ఉంటుంది. ఇదేమో దిక్కులేంటి? ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, మధ్య దిక్కులు. మూలలు ఉంటాయి, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. 45 డిగ్రీస్కి ఒకటి ఉంటుంది ఇలా. ఉత్తరం నుంచి 45 డిగ్రీస్కి ఈశాన్యం ఇలా. ఉత్తరం నుంచి వాయువ్యంలో 45 డిగ్రీస్ ఉంటుంది. మొత్తం 45 డిగ్రీస్ తిరిగి చూపిస్తుంది అనుకోండి ప్లాటు, అది దిక్మూడం ఏర్పడిన ప్లాట్ అని అర్థం చేసుకోవాలి. అలాంటి ప్లాట్లు కొంచెం రిజల్ట్ తక్కువ ఇస్తాయి. కానీ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏంటంటే ప్లాటింగ్ చేస్తున్నారు. ప్లాటింగ్ చేసేవాళ్ళు పెద్ద ఏకర్స్ ల్యాండ్ కొనుక్కొనేసి లేదా వాళ్ళ ల్యాండ్ని ప్లాటింగ్ చేసి అమ్ముతుంటారు. సో ప్లాటింగ్ చేసేటప్పుడు రోడ్డు ఎలా వేయాలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేస్తే 90 డిగ్రీస్గా ఉండేలాగా వేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళకి ఏంటంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కడ వాళ్ళకి కలిసి వస్తుంది, ప్లాటింగ్లో కూడా ఉంచుంటుంది. వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా చూసుకుంటారు కాబట్టి అలా వేసేస్తుంటారు. కొందరేమో గుడ్డిగా అలా చేసేస్తారు. చాలా మటుకు చూస్తారు, వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుందో చూసుకొని వేస్తారు. రోడ్డు కరెక్ట్గా వేస్తే 90 డిగ్రీస్గా వేశారనుకోండి, ఏ ఇబ్బంది లేదు. సో ముందు మనం చూసుకోవాల్సింది అలా ప్లాట్కి రోడ్ ఎక్కడ ఉంది? ఉత్తరంలో ఉంది, దాన్ని ఉత్తర ఫేసింగ్ అంటాం. కానీ 90 డిగ్రీస్కి ఉందా లేదా చూసుకోవాలి. కొంచెం 5 డిగ్రీస్ 10 డిగ్రీస్ ఇట్స్ ఓకే. మరి దిక్కుమూడం ఏర్పడిన ప్లాట్కి జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం నేను అంటాను. లేదా ఆల్రెడీ కొనేసుకున్నామండి, కట్టేసుకోవాలి ఇల్లు అంటే దాని వేరే విషయం. బాగా అనుభవం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి చూపించి ప్లాన్ వేసుకొని కట్టుకుంటే అందులో కూడా రిజల్ట్స్ ఉంటాయి, కాదని నేను. ప్లాటు ఇంకొకటి ఫండమెంటల్ ఏంటి? స్క్వేర్గా ఉండాలి. ఏ మూలలు కూడా పెరగద్దు, తరగద్దు. తర్వాత మనం ఈశాన్యం కొద్దిగా పెంచుకోవాలి. ప్లాట్కి కట్టేప్పుడు ఇంటికి కూడా ఈశాన్యం పెంచుకోవాలి, అది వేరే విషయం. ఏ ఈశాన్యం పెంచాలి, ఉత్తరమా లేదా తూర్పా అనేది ఆ స్థానబలాన్ని బట్టి ఉంటుంది. అది స్థానబలాన్ని బట్టి ఎటు పెంచితే బాగుంటుంది. ఉత్తరమైనా పెంచుకోవచ్చు, తూర్పు అయినా పెంచుకోవచ్చు. ఈశాన్యం పెరగాలి, లేదా ఈశాన్యం తూర్పు ఉత్తరం 2 కలిసి పెరగాలి. 3 రకాలుగా ఉంటుంది ఈశాన్యం.
ఈశాన్యం పెరగడం అంటే ఉత్తరం తూర్పు కలిసి పెంచడం, లేదా ఉత్తర ఈశాన్యం పెంచడం, లేదా ఊరికే తూర్పు ఈశాన్యం పెంచడం. ఈ 3 ఈశాన్యం పెంచడంలో ఏ ఈశాన్యం పెరిగితే బాగుంటుంది, ఇంటికి మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నది ఆ స్థలంలో బలాన్ని బట్టి ఉంటుంది. అక్కడున్న వైబ్రేషన్ని బట్టి ఏది పెంచాలన్నది పెంచాలి. అప్పుడే సంపూర్ణమైన ఫలితాలు ఉంటాయి. ఏదో ఈశాన్యం పెంచాలని పెంచేసామండి అంటే కాదు, కొన్ని మిస్ అవుతాయి. అక్కడ ప్రతి స్థలంలో ఒక బలం అనేది ఉంటుంది. ఆ బలాన్ని బట్టి పెంచితే అప్పుడు ఆ స్థలానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, మనకు మంచి పూర్తి రిజల్ట్స్ కూడా పొందుతాం. సో ముఖ్యంగా చూసుకోవాల్సింది రోడ్డు స్లోపు. ఉత్తరంలో రోడ్డు ఉంది, స్లోప్ తూర్పు వైపు వెళ్తుంది, రోడ్ స్లోప్ అంతా కూడా బాగుంది. లేదు ఈశాన్యం పెంచుతూ వెళ్ళింది, అది కూడా బాగుంటుంది. కానీ ఆగ్నేయం ఈశాన్యం తగ్గిస్తూ ఆగ్నేయం వైపు రోడ్డు ఇలా క్రాస్గా వెళ్ళింది అనుకోండి, అలాంటి ప్లాట్ జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. లేదు ప్లాట్కు ఉత్తర వాయువు వీధిపోటు ఉంది, అది కూడా కొంచెం బాగుండదు, కొంచెం ఏంటి అసలు బాగుండదు. అలాంటి ప్లాట్ అసలు వాటి జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. కొన్నిసార్లు అంటే వీధిపోటు అంటే ఏంటి, మన ప్లాట్కి ఉత్తర వాయువు వైపు ఎదురుగా ఒక రోడ్ వస్తుంది, దాన్ని ఉత్తర వాయువు వీధిపోటు అంటాం. అలాంటి ప్లాట్ తీసుకోకూడదు. సో ప్లాటు రోడ్డు కంటే హైట్ ఉండాలి, లేదా లెవెల్గా ఉంటే మనం మట్టి పోసుకొని కట్టుకునేప్పుడు కొద్దిగా ఎత్తి వేసుకుంటాం. లేదు ప్లాట్ రోడ్డు కంటే బాగా డౌన్గా ఉంది అంటే మళ్ళీ దాన్ని మట్టి పోసి పెంచాలి. లేదు మన దక్షిణంలో పశ్చిమంలో పక్కన ఉన్న ప్లాట్లు చాలా డౌన్గా ఉన్నాయి, లేదు మన వెనకాల దక్షిణం ప్లాట్ డౌన్గా ఉంది, వాళ్ళకి రోడ్డు దక్షిణంలో ఉంది, అది కూడా దుష్ఫలితాలు ఇస్తుంది. మనకి ఈశాన్యం బ్లాక్ అయినా ఉత్తరం ప్లాట్ అయినా మన పశ్చిమంలో లేదా దక్షిణంలో ఉన్న ప్లాట్కి రోడ్డు అటు పక్క ఉంటుంది, డౌన్గా ఉంది, కాబట్టి వాటి జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. మూలలు పెరిగి ఉన్నాయనుకోండి, మూలలు సరి చేసుకోవచ్చు, కరెక్ట్గా 90 degreesగా చేసుకొని మిగతాది వదిలేయాలి. కానీ కొంతమంది వదిలేయరు, సరి చేసుకొని కట్టుకొని చిన్న ఒక వరుస గోడ పెట్టుకుంటారు, ఆ స్థలం కూడా వాడుకుంటూ ఉంటారు. అప్పుడు సంపూర్ణ ఫలితాలు ఉండవు, కట్ చేసిన ఫలితాలు ఉండవు. అలాగే ఉత్తర వాయువులో కూడా డౌన్ ఉండకూడదు, బావిలు డౌన్, కొన్ని రోడ్స్ కూడా డౌన్ ఉంటాయి. లేదు రోడ్డు ఉత్తరంలో రోడ్డు పశ్చిమానికి డౌన్గా వెళ్ళిపోతుంటుంది, అది కూడా పూర్తి ఫలితాలు ఇవ్వవు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని తర్వాత మనం బాగుంది కరెక్ట్గా ఉంది అనుకుంటే ఒక మంచి అనుభవం గల వాస్తవతని తీసుకొచ్చి చూపించి కొనుక్కొని ప్లాన్ వేసుకుంటే అప్పుడు బాగుంటుంది. ప్లాన్ వేసుకొని కట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తూర్పు ఫేసింగ్ ప్లాట్ అనుకోండి, తూర్పు ఫేసింగ్ ప్లాట్కి రోడ్డు తూర్పులో ఉండాలి. ఆ ప్లాట్కి తూర్పులో రోడ్డు ఉంటే అది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్, తూర్పు ఫేసింగ్ ప్లాట్. దీనికి కూడా తూర్పులో ఉన్న రోడ్డు ఎటు వెళ్ళాలి, ఉత్తరం వైపు స్లోపుగా ఉండాలి. లేదు ఆగ్నేయం వైపు స్లోపుగా ఉంది, అదంతా మంచి ఫలితాలు ఇవ్వదు. ప్లాట్కి ఈశాన్యం పెరిగి ఉండాలి, లేదా కరెక్ట్గా 4 మూలలుగా స్క్వేర్గా రెక్టాంగిల్గా ఉండాలి. దీనికి కూడా ఉత్తరంలో ప్లాట్ డౌన్గా ఉందనుకోండి పర్వాలేదు. లేదు పశ్చిమంలో దక్షిణంలో డౌన్గా ఉన్న ప్లాటు, దానికి రోడ్లు అట్టు ఉన్నాయి అంటే వాటి జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. రోడ్డు కంటే ప్లాట్ చాలా డౌన్గా ఉంది అంటే మళ్ళీ మట్టి పోసుకొని పైకి అనాలి, అప్పుడే బాగుంటుంది. కానీ ఇలాంటి జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. ఎందుకంటే నా అనుభవంలో కొన్ని కేసెస్ చూసా. సరే తీసుకున్న తర్వాత ప్లాట్ రోడ్డు కంటే బాగా డౌన్గా ఉంది, మనం కట్టుకునేప్పుడు మట్టి పోసి పైకని కట్టుకుంటామని తీసుకుంటారు. కానీ అదేంటో ఇంతవరకు నాకు అంతబట్టలేదు. ఇన్ని సంవత్సరాలుగా వాస్తు చెప్తున్నాను, 40 yearsగా. కానీ కేస్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అలాంటి బాగా రోడ్డు కంటే డౌన్గా ఉన్న ప్లాట్ తీసుకోగానే అడ్వాన్స్ ఇవ్వగానే అది మనకి ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోద్ది. జరగరానివి జరిగిపోతూ ఉంటాయి. మనం తర్వాత ఎప్పుడో కట్టుకునేప్పుడు పైకి మట్టి పోసి కట్టుకుంటామని పక్కన పెట్టండి. ఎందుకంటే మనం తూర్పులో ఉన్న రోడ్డు మనకంటే హైట్ అయిపోయింది కాబట్టి ఇంట్లో మగవాళ్ళకి బాగుండదు. కొన్నిసార్లు జరగరాని కూడా జరిగిపోతుంటాయి. అలాంటివి నేను చాలా చూశాను. అందుకే నేనేం చెప్తుంటానంటే అలాంటి ప్లాట్ జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం అని చెప్తుంటాను. రోడ్డు కొన్నిసార్లు ఏమవుతుంది, దక్షిణానికి డౌన్గా కాకుండా ఆగ్నేయం పెంచుతూ వెళ్తుంది రోడ్డు. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ప్లాట్కి తూర్పు ఆగ్నేయానికి ఎదురుగా ఏ రోడ్డు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే తూర్పు ఆగ్నేయానికి ఏదైనా రోడ్డు వచ్చిందనుకోండి, అది తూర్పు ఆగ్నేయం వీధిపోటుగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తూర్పు ఫేసింగ్ ప్లాట్కి మనం ఈశాన్యం గుండా మెయిన్ రోడ్కి వెళ్ళిపోయేలాగా ఉండాలి. లేదు అటుపక్క డెడ్ ఎండ్ ఉంది, మనకు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం నుంచి బయటకు వెళ్తున్నాను రోడ్డుకి, ఇవి కూడా అంత మంచి ఫలితాలు ఇవ్వవు. అలాగే ఉత్తరం ఫేసింగ్ ప్లాట్కి కూడా డెడ్ ఎండ్, అది కొంచెం దూరం వెళ్ళి 4-5 ప్లాట్ల తర్వాత డెడ్ ఎండ్ అయిపోయింది, మనం వాయువ్యం నుంచి బయటకు వెళ్తున్నాం మెయిన్ రోడ్కి, ఇవి కూడా మంచి ఫలితాలు ఇవ్వవు, సంపూర్ణ ఫలితాలు ఇవ్వవు. ఓకే అనుకుంటే ఓకే, చాలామంది ఉంటున్నారు. బట్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే డెడ్ ఎండ్ అయిపోయింది, మనం తూర్పు ఆగ్నేయం నుంచి వెళ్ళాలి తూర్పు ఫేసింగ్ ప్లాట్కి. ప్రొద్దున్నే ఫస్ట్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి, మన ప్లాట్కి ఒక 2-3 ప్లాట్స్ తర్వాత డెడ్ ఎండ్ అయింది కాబట్టి ఫస్ట్ మనం ఆ వైపు నడక చాగాలి, ఈశాన్యం వైపు. అటు అక్కడ టర్న్ చేసుకొని వచ్చి ఆగ్నేయం నుంచి వెళ్ళిపోవచ్చు. అదే ఉత్తరం ఫేసింగ్ ప్లాట్కి
అటు ఈశాన్యం వైపు డెడ్ ఎండ్ అయిపోయింది ఒక 2-3 ప్లాట్స్ తర్వాత, వాయువ్యం నుంచే బయటికి వెళ్ళాలి రోడ్కి. అలాంటప్పుడు ఏంటి, ఫస్ట్ మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఈశాన్యం వైపు అటు వెళ్ళి అక్కడ టర్న్ చేసుకొని మళ్ళీ మనం వాయువ్యం నుంచి బయటకు వెళ్ళిపోతే అప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ ఆల్టర్నేట్ పద్ధతులు. ఇప్పుడు కట్టేసుకున్న ఇల్లు మనం ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోలేం కాబట్టి ఇలాంటి పనులు చేస్తే, నేను చాలామందికి ఇలా చెప్పి చేశారు. అప్పటి నుంచి వాళ్ళకి మంచి చాలా రిలీఫ్ ఉంది. లేదా పొద్దున్న లేవగానే ఇలా వాయువ్యం నుంచి వెళ్ళిపోయాం లేదా ఆగ్నేయం నుంచి వెళ్ళిపోయాం అంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈశాన్యం వైపు నడక సాగించి మళ్ళీ తిరిగేసి వచ్చి ఇటు వెళ్ళామనుకోండి, రోజులో ఒకసారి ఫస్ట్ వాక్ బాగుంటుంది. కార్లో వెళ్తున్నాం, 2 వీలర్ పని వెళ్తున్నాం, కొంచెం అటు తీసుకెళ్ళి టర్న్ చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. అలాగే పశ్చిమంలో రోడ్డు ఉన్న స్థలానికి పశ్చిమంలో రోడ్డు ఉంటే దాన్ని వెస్ట్ ఫేసింగ్ స్థలం అంటాం. వెస్ట్ ఫేసింగ్ స్థలానికి రోడ్డు కొంచెం హైట్ అయినా పర్వాలేదు. దాకా మనం తూర్పు ఫేసింగ్ ప్లాట్కి రోడ్ కంటే డౌన్ ఉంటే ఎఫెక్ట్ అని చెప్పారు. కానీ ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్కి ఏంటంటే రోడ్ హైట్లో ఉంది, మన ప్లాట్ డౌన్లో ఉంది, పర్వాలేదు, తీసుకొని తర్వాత కట్టుకోవచ్చు, తర్వాత మట్టి పోసుకొని నింపుకోవచ్చు, లేదా అలా కూడా కట్టుకున్నా తప్పలేదు. దీనికి కూడా నైరుతి కరెక్ట్గా ఉండాలి. రోడ్డు స్లోపు నైరుతి వైపు దిగిపోకుండా స్లోపు ఉత్తరం వైపు ఉంటే పర్వాలేదు, బాగుంటుంది. ఈ ప్లాట్కి కూడా పశ్చిమ నైరుతికి ఎదురుగా ఏం రోడ్డు రాకుండా చూసుకోవాలి. పశ్చిమ నైరుతికి ఎదురుగా రోడ్డు ఉందనుకోండి, దాన్ని పశ్చిమ నైరుతి వీధి పొడుగా గుర్తించాలి. ఇది మంచి ఫలితాలు ఇవ్వదు. ఇలాంటి ప్లాట్ జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. చూసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన లేఅవుట్ ఉంటుంది, ఎదురుగా ఉన్న లేఅవుట్ వేరే లేఅవుట్ ఉంటుంది. అక్కడ ఏముందో మనకు తెలియదు, కానీ ఎదురుగా ఏముందో కనుక్కోవాలి. లేఅవుట్ ఉంటే ఆ లేఅవుట్ ప్లాన్ తెప్పించుకొని చూడాలి, వాళ్ళు ఎలా ప్లాటింగ్ చేశారు, అక్కడ ఏమైనా రోడ్డు వస్తుందా చూడాలి. లేదు మేము కొనుక్కునేసామండి, మాకు తెలియదు, ఇప్పుడేమో వీధి పొట్టు వచ్చేసింది అక్కడి నుంచి అని చాలామంది ఇలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ జాగ్రత్త కంపల్సరీగా తీసుకోవాలి. ఏ ఫేసింగ్కి అయినా మనకు ఎదురుగా ఏమైనా లేఅవుట్ లేదు, ఫ్యూచర్లో రాబోతుంది అనుకుంటే ఆ లేఅవుట్ తెప్పించుకొని చూడాలి. చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇలా చెడు నైరుతి వైపు, ఉత్తరం వాయు వైపు, లేకపోతే ఆగ్నేయం వైపు పోటు వచ్చిందనుకోండి, చాలా చెడు ఫలితాలు ఇస్తాయి. తర్వాత మనం కోలుకోవడం చాలా కష్టమవుతుంది. ఇది కూడా ఈ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ కూడా స్క్వేర్గా ఉండాలి, ఎక్కడ కూడా లో లెవెల్ లేకుండా ఉండాలి, నైరుతిలో డౌన్ లేకుండా ఉంటే ఇది కూడా బాగుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన విషయం, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్కి తూర్పు పశ్చిమాల వైపు ప్లాట్ పొడుగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్లాట్ తీసుకున్నాక కట్టుకునేప్పుడు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్కి తూర్పులో ఖాళీ స్థలం కొంచెం ఎక్కువ వదులుకొని కట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే తక్కువ చిన్న ప్లాట్ తీసుకున్నా మాకు తెలియదు, ఉత్తర దక్షిణాలుగా ఎక్కువ ఉంది ప్లాట్ సైజు అంటే కష్టం అవుద్ది. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్కి తూర్పులో ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉండాలి అంటే మంచి ఫలితాలు ఇస్తుంది. అలా ప్లాన్ చేసుకొని పశ్చిమంలో కొంచెం ఖాళీ స్థలం, పశ్చిమం కంటే తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం వదులుకోవాలి. ఏదో ఒక అర అంగుళమో లేదా 1 ఫీటో 2 ఫీటో వదులుకుంటే మామూలు ఫలితాలు ఉంటాయి. కొన్నిసార్లు ఫలితాలు కూడా రావు. ఎందుకంటే అవతల పక్క వేరే ప్లాట్ తూర్పులో ఉన్న నేబరు పెద్ద ప్లాట్ ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, అవునా రిజల్ట్స్ కూడా పోతాయి. మనకంటే ఎత్తు అయిపోతే మన తూర్పు మొత్తం కప్పేసిన దోషమే వస్తుంది అక్కడ. అలా కొంచెం లెంతీగా ఉన్న ప్లాట్, ఈస్ట్ వెస్ట్ లెంతీగా ఉన్న ప్లాట్ తీసుకుంటే ఇలాంటి ప్లాట్లో మనం మంచి ఇల్లు కట్టుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అన్నీ కూడా విక్టరీకి ఒక సింబల్గా ఉంటాయి, మంచి ఫలితాలు ఇస్తాయి. అపజయం అంటూ ఉండదు ఇలాంటి ప్లాట్లలో. అలాగే ప్లాట్కి దక్షిణంలో రోడ్డు ఉందనుకోండి, దాన్ని మనం సౌత్ ఫేసింగ్ ప్లాట్ అంటాం. సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఎలా ఉండాలి, ఇది కూడా స్క్వేర్గా రెక్టాంగిల్గా ఉండాలి. ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ సౌత్ ఫేసింగ్కి ఉత్తర దక్షిణాలుగా ప్లాట్ లెంతీగా పొడుగ్గా ఉండాలి. ఎందుకంటే ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం వదిలిపెట్టి కట్టుకుంటే ఈ ఇంట్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఇది కూడా రోడ్డు స్లోపు నైరుతి వైపు స్లోప్ ఉండకుండా చూసుకోవాలి. తూర్పు వైపు స్లోప్ ఉంది, ఇట్స్ ఓకే, ఏదో లెవెల్గా ఉంది ఓకే. కానీ మరీ ఒకసారి ఏమవుతుంది, దక్షిణ నైరుతి వైపు ఇలా స్లోప్గా వెళ్ళిపోతుంది రోడ్డు. అలాంటి ప్లాట్ జోలికి వెళ్ళకూడదు. మిగతా విషయాలు మామూలు స్క్వేర్గా ఉండాలి, రెక్టాంగిల్గా ఉండాలి, ఈశాన్యం తెగిపోకుండా ఉండాలి, ఎక్కడ కూడా లో లెవెల్ లేకుండా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే దక్షిణ ఫేసింగ్కి ఉత్తర దక్షిణాలుగా లెంతీగా ఉంటే మంచి ప్లాట్ కట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం ఈస్ట్ వెస్ట్ కూడా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం దక్షిణ ఆగ్నేయంలో గేట్ పెట్టుకోవడానికి, దక్షిణ ఆగ్నేయంలో గుమ్మం పెట్టుకోవడానికి కూడా వీలుంటుంది. ముఖ్యంగా దీనికి ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువ వదిలిపెట్టి కట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి ప్లాట్కి కూడా ఏంటంటే కంపస్ 10-5 degrees ఉంటే చాలు, టాలరబుల్. మరి అంతకంటే ఎక్కువ దిక్కుమూడు ఏర్పడిన ప్లాట్ల జోలికి అయితే వెళ్ళకపోవడం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా సజెషన్స్, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే వాస్తుపరంగా కామెంట్స్లో పెడితే వాటిపైన కూడా నేను మంచి వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. సాయి రక్ష.